అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజున మనం బియ్యం తినకూడదు, అలాగే అన్నం ముట్టకూడదు అంటున్నాం కదా. అయితే ఏం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది, అలాగే దేవుడికి ఎలాంటి ప్రసాదం పెట్టాలని చాలా మందికి ఉంటుంది కదా. ఆ విషయం గురించి ఈరోజు చెప్తానండి. ఒక మంచి రెసిపీ నేను చూపిస్తాను. దానికంటే ముందుగా రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీ యొక్క చేతులు అలాగే ఫోటో చూసి మీకు వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే మీకు ఈ నెంబర్కి మీరు కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా మీకు జ్యోతిషం అనేది చెప్తారండి. నమ్మకంతో చేయండి, అంతా మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు అన్నం తినకూడదు, బియ్యంతో వాడకూడదు, 3 పూట్ల టిఫినే తినాలి. అలాంటి వాళ్ళకి ఎలా చేయాలని చెప్తాను, అలాగే ఒక మంచి రెసిపీ చెప్తాను. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టే ఒక మంచి చిత్రాన్నం అండి. దీనిని మేము పులిహోర అని అంటాము. ఉప్మా రవ్వతో చేసేది కాబట్టి ఉప్మా రవ్వ పులిహోర, ఉప్మా పులిహోర అంటాము. దీనికి ఏం చేయాలి అంటే బన్సీ రవ్వ అండి. బన్సీ రవ్వ ఒక గ్లాస్ తీసుకోండి, అంటే గోధుమ రవ్వ. దాంతోపాటుగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ పెనంలో కొద్దిగా నూనె అనేది వేసుకోవాలి. నూనె అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పొడి పొడిగా రావాలి కాబట్టి మనం చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంతకంటే ముందుగా ఈ ఉప్మా రవ్వని ఒకసారి మనము వేయించి పెట్టుకోవాలి. దూరగా వేయించి ఒక 5 మినిట్స్ పాటు వేయించి పెట్టుకోవాలన్నమాట. దాంట్లో ఇప్పుడు పోపు అనేది పెట్టుకోవాలి. పోపులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ కూడా వేసి కాసేపు చిటపటలాడనివ్వాలన్నమాట. చాలా బాగుంటుంది ఇది. చాలా మందికి తెలియదు, మేమైతే రెగ్యులర్గా చేసుకుంటాము. అయితే ఇందులో మనము ఎర్రగడ్డలు అనేవి వేయకూడదు. మీరు మామూలుగా కావాలంటే ఎర్రగడ్డలైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో గ్రీన్ పీస్ వేస్తున్నానండి. ఇప్పుడు గ్రీన్ పీస్ సీజన్ కదా, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పల్లీలు అనమాట. ఈ పచ్చి పల్లీలే తీసుకోవాలి. మీరు కావాలంటే పచ్చి శనక్కాయలు కూడా వేసుకోవచ్చు. దాంతోపాటుగా కొద్దిగా ఉద్ది బేడలు, కొద్దిగా మనకు శనగ బేడలు ఉంటాయి కదా, అవి 2 వేసి అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది, నోటికి తగులుతూ ఉంటుంది కదా. దానికోసం మీరు దీనిని తీసుకువెళ్ళి ఈరోజు తయారు చేసుకొని గుడిలో కూడా ప్రసాదంలాగా పంచవచ్చు. మీరు గుళ్ళో చూసినట్లయితే ఇక్కడ అన్నంతో కూడా ఏవి చేసి పెట్టారండి, రవ్వతోనే చేసి పెడతారు. రవ్వ కేసరి అలా కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇందులో కొద్దిగా పసుపును వేసుకోవాలి, కొద్దిగా జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఇది కొంచెం ఇవి తొందరగా వేగిపోతాయి అనుకోండి. ఇవి కొంచెం వేగేంత లోపుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, 1 గ్లాసు ఉప్మా రవ్వకి 2 ముక్కాలు, అంటే 3కి 1/4 తక్కువ, 2 ముక్కాలు నీళ్ళైతే తీసుకోవాలి. దాంట్లో 1 ముక్కాలు గ్లాస్ అనేది చింతపండు రసం అనేది తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకండి, లేకుంటే పుల్లగా అనేది అయిపోతుంది. ఆ తర్వాత మిగిలిన 2 గ్లాసులు కూడా నీళ్ళే తీసుకోవాలి. ఇవి మూత పెట్టి కాసేపు మనం మరగనివ్వాలన్నమాట. తొందరగా అయితే మనకి ఉడికిపోతాయి. కారం కోసం పచ్చిమిరపకాయలు తొక్కు అండి. ఒక 2 పచ్చిమిరపకాయలు మనము రోట్లో అయినా చేసుకోవచ్చు, లేకుంటే మిక్సీకైనా చేసుకొని పచ్చిమిరపకాయలు తొక్కు, దాంతోపాటుగా పచ్చి కొబ్బరి తురుము చాలా బాగుంటుంది, చాలా కమ్మగా అనేది ఉంటుంది అనమాట. ఇది పులుపు వేసాం కాబట్టి కొద్దిగా అది మనకి కరెక్ట్గా రావడానికి ఒక 2 స్పూన్లు బెల్లం పొడిని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పును కూడా వేసేసి కాసేపు మనము మరగనివ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ మరిగితే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు కూడా ఇదే చేసుకొని తింటామన్నమాట. టిఫిన్కి కూడా బాగుంటుంది. టిఫిన్కి మామూలుగా రోజులో చేసేవాళ్ళు అయితే ఎర్రగడ్డ వేసి చేసుకోవచ్చు ఉప్మాలాగా, లేదంటే ఇలాగే చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనము ఇప్పుడు ఒక బియ్యంతో ఎలాగ పులిహోర చేస్తామో అలాగే ఉప్మా రవ్వతో అనమాట. ఇప్పుడు వేయించుకున్న ఉప్మా రవ్వను కూడా ఇందులో వేసేసుకొని మనకు నీళ్ళన్నీ కూడా మరిగి చక్కగా సెట్ అయ్యేంత వరకు కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మనము తెల్లరవ్వతో చేసామనుకోండి, ఉంటలు గడ్డలు కట్టిపోతుంది అనమాట. కాబట్టి అలా చెయ్యకండి. కేవలం ఇలా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వ మధ్యాహ్నం కావాలనుకుంటే మీరు ఇలా చేసుకొని మీ పిల్లలకి అంటారు కదా, అమ్మ అన్నం లేదా అంటారు కదా. సో మీరు ఉదయము స్వామికి నైవేద్యంగా పెట్టేసి మధ్యాహ్నం కావాలంటే పిల్లలకి ఇలా కొత్తగా చేసి పెట్టవచ్చు. లాస్ట్లో కొద్దిగా దింపేటప్పుడు కొద్దిగా స్వామివారికి ఇష్టం కదండి ఆవు నెయ్యి, కాబట్టి ఆవు నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని స్వామికి మనం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా నైవేద్యంగా పెట్టేటప్పుడు గాజు బౌల్లో కానీ, రాగి, ఇత్తడి, వెండి ఇలా కప్పులలో కానీ మీకు ఎలాగా పాత్రలు ఉంటే అలాంటి వాటిలలోనే పెట్టుకోండి. ప్లాస్టిక్ వాటిలలో పెట్టకండి, స్టీల్ కూడా పెట్టకండి. ఇలా స్వామికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ఈ కొత్త రుచికరమైన గోధుమ రవ్వ పులిహోర అని ట్రై చేసి ఎలాగ ఉందో నాకు కూడా కామెంట్లో మళ్ళీ చెప్పండి. దాంతోపాటుగా స్వామికి మనం గోధుమ రవ్వతో చేస్తే చాలా మంచిది. శనివారాల వ్రతం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారు కూడా గోధుమ రవ్వ ఉప్మా కానీ గోధుమ రవ్వతో చేసిన కేసరిని కానీ నైవేద్యంగా పెట్టాలి. దానివల్ల మనకి మంచి అనేది జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఏ ఏకాదశి రోజున కూడా అన్నం తినకుండా ఉండడానికి ట్రై చేయండి. ఉపవాసం లేని వాళ్ళు సాయంత్రం తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, రాత్రిపూట తినేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇది చేసుకొని తినవచ్చు. లేదు అంటే నెక్స్ట్ డే అయినా మీరు చేసుకొని తినవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.